నమస్తే అండి. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇవాళ సి ఫంక్షన్స్ యొక్క రికర్సివ్ అని అంటున్నాను. రికర్సివ్ అంటే ఏంటి, అది ఎందువల్ల యూస్ అవుతుంది? రికర్సివ్ ఫంక్షన్స్ అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కడ యూస్ చేస్తాను? ఏదన్నా ఒక ఫంక్షన్ను తనంతకు తాను తిరిగి కాల్ చేయడాన్ని రికర్షన్ అంటుంటాము. దీన్ని రికర్సివ్ ఫంక్షన్ అని సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటుంటాం. అవునా, ఇది ఇది ఎక్కువగా యూజ్ చేయరు, కానీ ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ప్రోగ్రామ్ యొక్క కోడ్ అంటే మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్ రాసేటప్పుడు వీటి యొక్క పర్ఫార్మెన్స్ స్లో అనే దానికి స్లో అవుతుంది రికర్సివ్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసి. సరే అండి, మీకు రికర్సివ్ అంటే ఏంటి విత్ ద సింటాక్స్ మీకు చెప్తాను. ఒక సింటాక్స్ రాస్తాను. మీరు వాటిలో రికర్సివ్ ఫంక్షన్ అనేది ఎక్కడ యూజ్ చేశాను అనేది రికర్స్ అని నేను ఎక్కడ యూజ్ చేశాను మీకు ఒక ఐడియా వస్తుంది. రికర్స్ తర్వాత ఇది నార్మల్ ప్రోగ్రామ్. ఇవి ఇంట్ మెయిన్ ఇచ్చి డిక్లేర్ చేసి రికర్స్ అని నేను ఇస్తూ ఇక్కడ మీకేం చెప్పాను, రికర్సివ్ కాల్ అవుతుంది ఈ ప్రోగ్రాము, ఇక్కడ మళ్ళీ రికర్సివ్ కాల్ అవుతుంది అని చెప్పాను. కాల్ అంటుంటా. ఇది సింటాక్స్ అండి. జనరల్గా ఇది ఒక సింటాక్స్ ఫర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సి ఫంక్షన్స్లో రికర్సివ్ అంటే ఏంటి, రికర్సివ్ యొక్క సింటాక్స్ ఇది. నేను ఇక్కడ ఏం చేశాను, వాయిడ్ రికర్సివ్ అనేది యూజ్ చేశాను. విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్, ద ఫంక్షన్ మనం మెన్షన్ చేసే ఫంక్షన్ తనంతకు తాను తిరిగి మళ్ళీ కాల్ చేయడాన్ని రికర్స్ అని అంటుంటాను. కోడ్ ఇది రికర్స్ అని రాస్తాము. రికర్సివ్ ఫంక్షన్స్ అంటే ఇది ఏ ఫంక్షన్ అనేది తనంతకు తానే తిరిగి మళ్ళీ కాల్ చేయడాన్ని రికర్సివ్ అంటారు. ఇది మేజర్గా ప్రోగ్రామ్ని చాలా స్లో చేస్తుంది. ఇది యూజ్ చేయడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్, బగ్స్, ఎర్రర్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీకు ఈ రికర్సివ్ ఇది సింటాక్స్ ఇప్పుడు అర్థమైంది కదా. ఒక ఫంక్షన్ని తనంతకు తానుగా తిరిగి కాల్ చేయడాన్ని రికర్సివ్ కాల్ అని అంటున్నాను. ఇది వాయిడ్ రికర్సివ్ అని ఇక్కడ ఇది కాల్ చేస్తుంది తనంతగా, మళ్ళీ ఇది కూడా కాల్ చేస్తూ ఉంది. దీన్ని రికర్సివ్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ అని మనం పిలుస్తాం. తర్వాత మీకు రికర్సివ్ ఫంక్షన్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది ప్రోగ్రాంలో, ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనే ఒక ప్రోగ్రామ్, న్యాచురల్ నెంబర్స్ అని ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాను. అది చూస్తే మీకు రికర్సివ్ ఫంక్షన్ని నేను ఎక్కడ కాల్ చేశాను ఏంటి అనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకేనా, స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ ఇది. తర్వాత ఏం చేశాను, ఇంట్ మెయిన్ అని, ఇంట్ సమ్ అని, నేను సమ్ అన్నాను కదా, సమ్ అని ఇంట్ ఎన్ అని మెన్షన్ చేశాను. తర్వాత నార్మల్ ఫంక్షన్కి ఓకే ఇంట్ మెయిన్ అని చెప్పాను. ఇక్కడ నేను డిక్లేర్ చేసి ఇంట్ తర్వాత ఇంట్ నెంబర్ రిజల్ట్ అని 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసి, తర్వాత నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అని నాకు మెన్షన్ అవ్వాలి. సో ఈ విధంగా నేను మెన్షన్ చేశాను. నాకు దానికి ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఇట్స్ ఇంటీజర్ కదా, %3 కామా అండ్ వేరియబుల్ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ ఏమి ఇచ్చాను, నెంబర్ ఇచ్చాను. తర్వాత నాకు ప్రింట్ఎఫ్లో అంటే సమ్ షుడ్ బి %d అని మెన్షన్ చేశాను. తర్వాత ఇట్ షుడ్ బి ఏ రిజల్ట్, ఈ వేరియబుల్ అనేది తిరిగి మళ్ళీ యూజ్ చేశాను. సో విచ్ రిటర్న్స్ 0 మీన్స్ అదొక సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్కి 0 అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యాక్చువల్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి రన్ అవుతుంది. నేను ఇక్కడ ఒక కండిషన్ ఇస్తున్నాను, అది క్లియర్గా చూస్తే ఇంట్ సమ్ ఇంట్ ఎన్ అని మెన్షన్ చేస్తున్నాను.
అర్థమవుతుందా? ఇఫ్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ ఒక కండిషన్ స్పెసిఫై చేశాను. అంటే ఇక్కడ చూసారా, సమ్ అనేది ఇక్కడ యూజ్ చేసిన ఫంక్షన్ని రీకాల్ చేస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు రిటర్న్ షుడ్ బి n ప్లస్ సమ్ n మైనస్ 1 అని ఇఫ్ ఓకే ఎల్స్ అని యూజ్ చేసి రిటర్న్ n అని ఏం మెన్షన్ చేశాను. అంటే ఇదండి ప్రోగ్రామ్. దీంట్లో ఏం మెన్షన్ చేశానంటే రికర్సివ్ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ విల్ కాల్ ఇట్ సెల్ఫ్, అంటే ఇక్కడ ఇది తిరిగి మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది. ఓకే, దీన్ని మనము రికర్సివ్ ఫంక్షన్ అని అంటుంటాము. ఈ ఫంక్షన్ అనేది మెన్షన్ చేసింది తిరిగి రీకాల్ చేయడాన్ని రికర్సివ్. ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, సమ్ అనేది ఫంక్షన్ యూజ్ చేశాను, దాన్ని మళ్ళీ రీకాల్ చేస్తున్నా ఇంట్ సమ్ ఇంట్ n అని ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేసి దాన్ని ఎట్లా ఇది చేస్తామని మీకు చూపించాను. నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద నేను ఏం మెన్షన్ చేశాను, ఎంటర్ ది పాజిటివ్ నెంబర్ అని నాకు మెన్షన్ చేయాలి. నేను 3 ఇస్తున్నా. దెన్ ఇక్కడ ఏమో నేను పర్ఫామ్ చేసే n ప్లస్ n మైనస్ 1 అంటే నా టోటల్ వాల్యూ షుడ్ బి 6. అవుట్పుట్ అనేది నాకు 6 అని చూపిస్తుంది. సో ఈ విధంగా నాకు సమ్ అనేది ఎంత చూపిస్తుంది, 6 అని చూపిస్తుంది. సో ఈ విధంగా సింపుల్ ప్రోగ్రామ్ సి ఫంక్షన్స్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సి ఫంక్షన్స్ అని రికర్సివ్ ఫంక్షన్ అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఒక ఫంక్షన్ని తిరిగి తనంతకు తాను కాల్ చేయడాన్ని రికర్సివ్ అని ఇది యూజ్ చేస్తుంటారు, రికర్సివ్ ఫంక్షన్ అని. ఫర్దర్గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ట్యుటోరియల్స్కి సంబంధించిన వీడియోస్, కంప్లీట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుకోవాలంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.